ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః అరహ ఓం సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం దస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. సద్గురవే నమో నమః. సమస్త భక్త మహాశులందరికీ కూడా 2026వ సంవత్సరములో చంద్రగ్రహణం ఎప్పుడు ఉండబోతుంది, పాటించవలసిన శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ మంగళవారము, తేదీ వచ్చేసి మార్చ్ 3, 2026 రోజున కేతు గ్రహస్థం సోమోపరాగ పింగళవర్ణ అపసవ్య గ్రహణం ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణం ఎప్పుడు స్పర్శకాలము మోక్షకాలము ఎప్పుడు అని తెలుసుకుందాం. మరి ఆగ్నేయ స్పర్శకాలం వచ్చేసి పగలు 3:20 నిమీల కాలం సాయంత్రం 4:34, మధ్యకాలం సాయంత్రం 5:03, నైరుతి మోక్షకాలం రాత్రి 6:47, ఆధ్యాంత పుణ్యకాలం వచ్చేసి రాత్రి 3:27 ఉంటుంది. మరి ఈ గ్రహణం పగలు ప్రారంభమైనందున ఉదయము 8 గంటల నుండి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు పూజలు చేసుకోవలేను. దేవాలయాల్లో కూడా 6 గంటల వరకు పూజలు చేసుకొని దేవాలయాలు మూసివేయబడుతుంది. పగలు భోజనం చేయకూడదు. అయితే ఎవరైతే చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు ఉంటారో వారు 10 గంటల వరకు భోజనము ముగించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మక, పుబ్బ నక్షత్రములు, కర్కాటక, సింహరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. గర్భిణీ స్త్రీలు రాత్రి 6 గంటల నుండి 7 గంటల వరకు గ్రహణ వేద పాటించాలి. రాత్రి శుద్ధ బింబానంతరము భోజనములు చేసుకోవచ్చు. తెల్లవారి ఉదయము దేవాలయాలలో సంప్రోక్షణ చేసుకోవలేను. ఈ గ్రహణం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా పాటించవలసిందే.